ఓవరాల్గా డెంగ్యూ ఫీవర్ గురించి గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్స్ చెప్తారు. డెంగ్యూ వైరస్ అనేది ఈడిస్ ఈజిప్ట్ మస్కిటో కుట్టడం వలన వస్తుంది. ఇది స్టాగ్నెంట్ వాటర్స్లలో ఉండే మస్కిటోస్ ఒక మనిషిని కుట్టి ఆ మనిషి ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ అయితే దాని ద్వారా వేరే వాళ్ళకి వస్తుంది. అక్కడ ఆ ఇన్ఫెక్టెడ్ మస్కిటోలో ఫస్ట్ గట్లో అది లార్వా ఇది వేసేసి అక్కడి నుంచి సలైవరీ గ్లాండ్స్ ఆఫ్ మస్కిటోకి వచ్చేసేసి అక్కడి నుంచి వేరే మనిషికి 7 రోజుల తర్వాత తనది సిమ్టమాటిక్ అనమాట. అప్పుడు ఆ మస్కిటో వేరే వాళ్ళని కుడితే అక్కడ అతనికి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ పేషెంట్లో మెయిన్ ఏంటంటే డెంగ్యూ పేషెంట్ ఒకసారి వస్తే ఆ లక్షణం ఏంటంటే డిసీజ్ లక్షణము రక్తనాళాలలో అంటే లీకేజ్ వస్తుంది. లీకేజ్ వచ్చేసి క్యాపిలరీ లీక్ అంటారు. క్యాపిలరీ లీక్ నుంచి ప్లాస్మా లీక్ అవుతుంది. ప్లాస్మా లీక్ అవడంతో హీమో కాన్సన్ట్రేషన్ అంటే రక్తము పీసీవి ప్యాకెట్ సెల్ వాల్యూమ్ అనేది పెరగడం జరుగుతుంది. సో ఇట్లాంటి పేషెంట్స్లో మనం ట్రీట్మెంట్ పరంగా మెయిన్ ట్రీట్మెంట్ అడిక్వేట్ హైడ్రేషన్ మెయింటైన్ చేయడం, అంటే వాటర్ బాగా తీసుకోవడము, నాలుక డ్రై కాకుండా చూసుకోవడం, హాస్పిటలైజ్ అయిన పేషెంట్లు ఐవి ఫ్లూయిడ్స్ ఇవన్నీ చేస్తామన్నమాట. డెంగ్యూలో ఏమంటే ప్రధాన లక్షణం ఏంటంటే యాజ్ ద సివియారిటీ ప్రోగ్రెసెస్ థ్రాంబోసైటోపెనియా వస్తుంది. థ్రాంబోసైటోపెనియా అంటే ఏంటంటే ప్లేట్లెట్ కణాలు పడిపోతాయి. ఆ ప్లేట్లెట్ కణాలు డెంగ్యూ పరంగా పడిపోవడానికి 3 రీజన్స్ ఉన్నాయి. అవేంటంటే ఈ డెంగ్యూ వైరస్ డైరెక్ట్గా బోన్ మ్యారో ఏదైతే మనకు ఈ ప్లేట్లెట్స్ ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని డైరెక్ట్గా సప్రెస్ చేస్తుంది. దాన్ని బోన్ మ్యారో సప్రెషన్ అంటారు. ఇది కాకుండా ఇమ్యూనలాజికల్ మీడియేటెడ్, అంటే డెంగ్యూ వైరస్కు బ్లడ్లోకి వచ్చిన తర్వాత యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. ఆ యాంటీబాడీస్ డైరెక్ట్గా ప్లేట్లెట్స్నే డిస్ట్రాయ్ చేసేస్తుంది. అది కాకుండా డెంగ్యూ వైరస్ డైరెక్ట్లీ విల్ కాస్ మ్యాసివ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ది ప్లేట్లెట్స్. ఈ 3 మెకానిజమ్స్ ప్లేట్లెట్స్ తగ్గుతాయి. సో ఎవరైతే కొంచెము సిమ్టమ్స్ ఎక్కువ ఉంటారో వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటలైజేషన్ అయినప్పుడు ప్రతిరోజు ప్లేట్లెట్స్ చూసుకుంటూ ట్రీట్మెంట్ ఎలా చేయాలనేది చూసుకోవాలని. అంటే దెర్ ఆర్ 6 వార్నింగ్ సైన్స్ ఆఫ్ డెంగ్యూ. ఫస్ట్ ఫీవర్ వస్తుంది అనమాట. ఫీవర్ అంటే 103, 104 ఉంటుంది. ఆ ఫీవర్ రావడం కూడా బ్రేక్ బోన్ ఫీవర్ అంటారు కొంతమందిలో. అంటే ఆర్థ్రాలజియస్, మయాలజియస్, సివియర్ జాయింట్ పెయిన్స్, అంటే ఈవెన్ పడుకునే బెడ్ మీద నుంచి బాత్రూమ్ వరకు వెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది అనమాట. అంత సివియర్ బాడీ పెయిన్స్, మజిల్ పెయిన్స్ అండ్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి. దానిలోనూ ఆర్థాలజియస్, మయాలజియస్ అంటారు అనమాట. అది కాకుండా మ్యాక్యులోపాపులర్ ర్యాష్ ఉంటుంది, వామిటింగ్స్ వస్తూ ఉంటాయి, కొంతమంది డయేరియాలో వస్తూ ఉంటాయి. ఇవన్నీ కాకోకుండా రిట్రో ఆర్బిటల్ పెయిన్ అంటే కంటి చుట్టూ పెయిన్ ఉంటుంది. ఇవన్నీ 6 వార్నింగ్ సైన్స్ అనమాట. వీళ్ళను డెంగ్యూని ఎలా కనుక్కోవాలంటే ల్యాబ్ పరంగా ఫస్ట్ నాన్ స్పెసిఫిక్ టెస్ట్ అంటారు. కంప్లీట్ బ్లడ్ పిక్చర్, హిమోగ్లోబిన్, పీసీవి, ప్లేట్లెట్స్ ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఇవి కాకుండా సిఆర్పి అంటే సి రియాక్టివ్ ప్రోటీన్ ఇన్ఫ్లమేషన్ ఉందా లేదా అనేది చూపిస్తాయి. ఇవన్నీ నాన్ స్పెసిఫిక్ టెస్ట్. నాన్ స్పెసిఫిక్ టెస్ట్ కాకుండా స్పెసిఫిక్ టెస్ట్కి వస్తే NS1 యాంటీజెన్ టెస్ట్ అంటారు అనమాట. NS1 యాంటీజెన్ టెస్ట్ అంటే నాన్ స్ట్రక్చరల్ ప్రోటీన్ 1 టెస్ట్ అనమాట. ఇట్ డిటెక్ట్స్ ద డెంగ్యూ యాంటీజెన్ విత్ ఇన్ ద ఫస్ట్ 5 days. అంటే ఇమ్మీడియట్గా నువ్వు టెస్ట్ పంపిస్తున్నావంటే ఒక 3 to 4 hours ఆ టెస్ట్ రిజల్ట్స్ వస్తుంది డెంగ్యూ NS1 టెస్ట్. అది కాకుండా విత్ ఇన్ 7 to 14 days అయితే డెంగ్యూ IgM యాంటీబాడీ టెస్ట్ చేయాలన్నమాట. ఆ తర్వాత ఇది డెంగ్యూ IgM యాంటీబాడీ ఏం చేస్తుంది అంటే రీసెంట్ ఇన్ఫెక్షన్ ఉండేది చూపిస్తుంది అనమాట 7 to 14 days. ఆఫ్టర్ దట్ అయితే మనకు IgG యాంటీబాడీ టెస్ట్ చేస్తుంది. IgG యాంటీబాడీ వన్స్ ఉంది అంటే it indicates the past infection, but it will be positive almost long period 90 days వరకు పాజిటివ్ ఉంటుంది. ఇది కాకుండా డెఫినిటివ్ టెస్ట్ ఏంటంటే డెంగ్యూ RT-PCR, కోవిడ్ RT-PCR టెస్ట్ లాగానే డెంగ్యూ RT-PCR రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్. అంటే డెంగ్యూలో సింగిల్ స్ట్రాండెడ్ RNA ఉంటుంది. ఆ RNA జీనోమ్ను డిటెక్ట్ చేస్తుంది అనమాట డెంగ్యూ RT-PCR టెస్ట్. ఇవన్నీ పనికొస్తాయి. సో ట్రీట్మెంట్ పరంగా ఏమంటే డెంగ్యూకు స్పెసిఫిక్గా యాంటీవైరల్ ట్రీట్మెంట్ లేదు. సిమ్టమాటిక్ సపోర్టివ్ ట్రీట్మెంట్, క్యాపిలరీ లీక్ ఉండడం మూలంగా మనకు హైపోటెన్షన్స్ ఇవన్నీ రాకుండా అడిక్వేట్ హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి ఐవి ఫ్లూయిడ్స్తో. ఇంకా ఆర్గాన్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ డిపెండ్స్ అపాన్ ద సివియారిటీ ఆఫ్ ద పేషెంట్ డిసీజ్. ప్లేట్లెట్స్ ఇవన్నీ ట్రాన్స్ఫ్యూజన్ చేయడం జరుగుతుంది. ప్లేట్లెట్స్ ఎప్పుడు ట్రాన్స్ఫ్యూజ్ చేస్తాము అంటే WHO గైడ్లైన్స్ ప్రకారము less than 10,000 per microliter ఉండి స్పాంటేనియస్ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ లేకపోయినా ఇవ్వాలి. లెస్ దాన్ 10,000 అంటే క్రిటికల్ అంటారు. 10,000 పైన ఉండి ప్లేట్లెట్ కౌంట్ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఎక్కడైనా ఉంటే కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. 10 to 20,000 ఉంటే సివియర్ అంటారు, 20 to 40,000 ఉంటే మోడరేట్ అంటారు. ఇప్పుడు ఇట్లా ప్లేట్లెట్స్ పడిపోయిన వాళ్ళను ఎన్ని రకాల ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫ్యూజ్ చేయొచ్చు అంటే బ్రాడ్గా కేటగిరీస్ ఏంటంటే ప్లేట్లెట్స్ రెండు రకాలుగా ఇవ్వచ్చు.
ఆర్డిపి, ఎస్డిపి. ఆర్డిపి అంటే ర్యాండమ్ డోనార్ ప్లేట్లెట్స్, ఎస్డిపి అంటే సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్. ర్యాండమ్ డోనార్ ప్లేట్లెట్స్ అంటే మల్టిపుల్ డోనార్స్ నుంచి హోల్ బ్లడ్ కలెక్ట్ చేసేసి దాన్ని ఒక సపరేట్ మిషన్లో సెంట్రిఫ్యూజ్ చేసేసి ఆ సెంట్రిఫ్యూజ్ అయిన దాన్ని తయారు చేసిన దాన్ని దాన్ని ఒక సింగిల్ బ్యాగ్లోకి ఎక్కిచ్చేసేసి వితిన్ 4 అవర్స్లో ఎక్కించాలి. దాన్ని ర్యాండమ్ డోనార్ ప్లేట్లెట్స్ అంటారు. కానీ ఈ ర్యాండమ్ డోనార్ ప్లేట్లెట్స్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ ప్లేట్లెట్స్ ఎక్కువ పెరగవు. ఒక ర్యాండమ్ డోనార్ ప్లేట్లెట్స్ ఇస్తే ఒకసారి 6 to 8 యూనిట్స్ ఇస్తే ఒక 10,000 to 15,000 పెరిగే ఛాన్స్ ఉంటుంది. అట్లా కాకుండా సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ ఏంటంటే ఒక మనిషి నుంచి ఒక సపరేట్ ఎక్విప్మెంట్ ద్వారా అంటే అఫెరిసిస్ మిషన్ అంటారు అనమాట. ఆ అఫెరిసిస్ మిషన్ను పేషెంట్ కనెక్ట్ చేసేసి అతని బ్లడ్ డ్రా చేసేసి ఆ బ్లడ్లోంచి ఓన్లీ ప్లేట్లెట్స్ మాత్రమే తీసుకొని మిగతావన్నీ మళ్ళీ ఆ పేషెంట్లోకే పంపించేసేస్తారు. సో ఆ సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ను మనకేంటంటే ఈజీ టు ట్రాన్స్ఫ్యూజ్, మల్టిపుల్ ట్రాన్స్ఫ్యూజన్స్ అవసరం లేదు. ఒక్కసారి ఎక్కిస్తే 25-30 వేలు ప్లేట్లెట్స్ ఒకటేసారి పెరిగే ఛాన్స్ ఉంటుంది. వెన్ కంపేర్డ్ టు ర్యాండమ్ డోనార్ ప్లేట్లెట్స్తో పిలిస్తే ఇది ప్లేట్లెట్స్ను ఎక్కువ పెంచుతుంది, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, పేషెంట్కి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది, మల్టిపుల్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇవ్వడానికి అవసరం లేదు కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ ఉంటుంది. అంటే 5 days మాత్రమే ప్లేట్లెట్స్ సెల్ఫ్ లైఫ్ తక్కువ ఉండడం వల్ల మనం ఒకసారి ప్లేట్లెట్స్ మనం తయారు చేసిన తర్వాత 5 రోజుల కంటే ఎక్కువ పెట్టలేము. సో 5 రోజుల లోపలనే ట్రాన్స్ఫ్యూజ్ చేయాలి, లేదంటే దాంట్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది కాకోకుండా కాంప్లికేషన్స్ అంటే పేషెంట్లో అడ్వాన్స్డ్ స్టేజెస్లో ప్రతి సిస్టమ్ ఇన్వాల్వ్ అవుతాయి. కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోవడము, లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోవడము, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ రావడము, అడ్వాన్స్డ్ స్టేజెస్లో పేషెంట్ అపస్మారక కోమాలోకి వెళ్ళిపోవడం, దాన్ని డెంగ్యూ ఎంకెఫలైటిస్ అంటారు. ఎంకెఫలైటిస్ ఎందుకు అవుతుందంటే డెంగ్యూ వైరస్ డైరెక్ట్లీ ఇన్ఫిల్ట్రేట్స్ ద నర్వ్ ఫైబర్స్, అందుకు డెంగ్యూ ఎంకెఫలైటిస్ వస్తుంది అనమాట. ఇవన్నీ రాకోకుండా మనము ముందుగా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుంటే మనకు ప్రోగ్నోసిస్ అంటే ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అన్ని ప్లేసులలో ఎక్కడైతే డాక్టర్ సలహా తీసుకొని మంచి ఫెసిలిటీకి వచ్చిన వాళ్ళలో మోర్టాలిటీ రేట్ ఈజ్ లెస్ దాన్ 1%. అలా మోర్టాలిటీ రేట్ అంటే డెత్ రేట్. అలా కాకోకుండా ఎవరైతే కరెక్ట్ టైంలో హాస్పిటలైజ్ కాలంలో డెత్ రిస్క్ 20% కంటే ఎక్కువ ఉంది. ఎవరైనా ప్రెగ్నెంట్కు డెంగ్యూ వస్తే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బేబీ ప్రెగ్నెంట్ నుంచి బేబీకి కూడా డెంగ్యూ వచ్చే అవకాశాలు ఉంటాయి. బ్రెస్ట్ ఫీడింగ్లో వెరీ రేర్, ఎక్కడ రిపోర్ట్స్ లేవు. కానీ వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటే మదర్ టు బేబీ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ ప్రెగ్నెంట్ పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే వాళ్ళు డెంగ్యూ రాకముందే డెంగ్యూ ఎండమిక్ జోన్లో ట్రావెల్ చేయాల్సి వస్తే డాక్టర్ సలహాలు తీసుకొని ఆ ఎండమిక్ జోన్లో ఎక్కడికి వెళ్ళినా కూడా తగు జాగ్రత్తలు అంటే లాంగ్ స్లీవ్స్ ఉండేవి వేసుకోవడము, కంప్లీట్ కవర్ అయ్యే క్లాత్స్ వేసుకోవడము, మస్కిటో రిపెల్లెంట్ వాడము, ఎక్కడైతే ఇంట్లో కానీ హోటల్లో కానీ ఉంటేనా ఆ ఏరియాలలో లైక్ స్క్రీన్స్, మస్కిటో స్క్రీన్స్ వాడడం, ఇవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే డెంగ్యూ పరంగా అడల్ట్స్లో కంటే 2 రకాల ఏజ్ గ్రూపులు వాళ్ళు అంటే చిన్నపిల్లలు, వృద్ధులు, వీళ్ళలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు అందరికంటే ఎక్కువ రిస్క్ గ్రూప్. ఒకసారి ఒక పేషెంట్కు డెంగ్యూ వస్తే చాలామంది ఏంటంటే నాకు వచ్చింది ఇంకా ప్రొటెక్టెడ్ కాబట్టి మళ్ళీ రాదు అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే డెంగ్యూలో 4 సీరోటైప్స్ ఉంటాయి. అంటే డెంగ్యూ 1, DEN 1, 2, 3, 4 అని 4 సీరోటైప్స్ వేరియంట్ ఉంటాయి. ఒకసారి డెంగ్యూ వచ్చిందంటే ఆ పేషెంట్, ఆ పర్టికులర్ సీరోటైప్తో మాత్రమే ప్రొటెక్టెడ్ లైఫ్ లాంగ్. మిగతా 3 సీరోటైప్స్ ఎప్పుడైనా రావచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆ సెకండ్ టైం వచ్చిన డిసీజ్ ఫస్ట్ టైంకి వచ్చిన డిసీజ్ కంటే సివియర్గా ఉంటుంది. కానీ అందువల్ల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి.